కొరియాలో లాఫింగ్ బుద్ధ చూడండి ఎంత బాగా క్యూట్‌గా ఉన్నాడో చూడ్డానికి. కొరియాలో బుద్ధిజం అనేది 1700 సంవత్సరాల ముందు నుంచినే ఫాలో అవుతున్నారంట. మే 5వ తేదీ అయితే ఈ సంవత్సరము బుద్ధ బర్త్‌డే వచ్చింది. కొరియా మొత్తంలో ఎన్ని బుద్ధ టెంపుల్ ఉన్నాయనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను లాస్ట్‌లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయనేది చెప్తాను. హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా వ్లాగ్స్. మేమైతే మాకు దగ్గరలో ఉన్న బుద్ధ టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. ఈరోజు బుద్ధ పౌర్ణమి అనేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ వేరే టెంపుల్‌కి అయితే వెళ్ళాలనుకున్నాము. దూరంగా ఉంది అది. ఇక్కడ దగ్గరలో ఉండే టెంపుల్‌కి అయితే వెళ్ళాం. ఎక్కువగా టెంపుల్స్ అయితే ఎక్కువ ఈ కొండలు, గుట్టల్లోనే ఉంటాయి కొరియాలో మొత్తము. నేనైతే ఇప్పటివరకు కొరియాలో చాలా బుద్ధ టెంపుల్సే చూశాను. ప్రతి ఒక్కటి కూడా ఇంత కొండలు, గుట్టల్లోనే ఉన్నాయి. నార్మల్‌గా ఎక్కడా లేవు టౌన్‌లో అయితే గన సెపరేట్‌గానే ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ కూడా అయిపోయి వాళ్ళంతా వెళ్తున్నారనమాట. మేమైతే ఇంకా లేట్‌గా వచ్చాము. ఎందుకంటే మార్నింగే వస్తే ఎక్కువ రష్ ఉంటారు జనాలు, పిల్లోళ్ళు కష్టం అనేసి ఆఫ్టర్నూన్ అయితే 12కి అట్లా వచ్చామన్నమాట. చూడండి ఫస్ట్‌లో లాఫింగ్ బుద్ధ పెట్టేశారు. ఫ్రూట్స్ అన్నీ పెట్టేశారు. చాలా బాగా చూస్తా అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. లాఫింగ్ బుద్ధని చూస్తుంటే స్మైలీ ఫేస్‌లో సూపర్‌గా ఉన్నాడనమాట. ఈ గుడి దగ్గర అయితే భోజనాలు కూడా పెడుతున్నారు. కాబట్టి ఇట్లా మళ్ళీ కొండ గుట్టెక్కి ఇట్లా తిరుక్కొని రావాలా గుళ్ళేకి పోవాలంటే, మెయిన్ గుడి దగ్గరికి పోవాలంటే ఇట్లాగైతే పైకి ఎక్కి వచ్చేసాము. ఇక్కడంతా వాళ్ళు డ్రింక్స్ ఉన్నాయి. మనము పైన వాళ్ళకి మనం మొక్కుబడులు చేస్తాం కదా, అట్లా వీళ్ళు కూడా ఒక పేపర్లో అయితే వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని బుద్ధ టెంపుల్లో పైన ట్యాగ్ లాగా ఏలాడేస్తారనమాట. ఆ ట్యాగ్ వాళ్ళు అట్లా నమ్ముతారనమాట, వాళ్ళ కోరికలు తీరుతాయి అనేసి. నేను అది కూడా చూపిస్తాను గుళ్ళోకి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే మనం ఏదైనా గుడికి ఏదైనా దానం ఇవ్వాలి అనుకుంటే గన రైస్ కానీ, క్యాండిల్స్ కానీ, గుడికి ఏమేమి అవసరం అనేది అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు. అవి దానం ఇవ్వాలనుకుంటే మనం కొని అక్కడ లోపలికి వెళ్ళి గుడి దగ్గర అయితే, దేవుని దగ్గర అయితే పెట్టేయచ్చు అనమాట. అట్లా ఇక్కడంతా మనం తీసుకొని రావచ్చు. ఇక్కడైతే దేవునికి అభిషేకం చేస్తున్నారు బుద్ధునికి. కొరియా మొత్తంలో ఎన్ని బుద్ధ టెంపుల్ ఉన్నాయి అని నేను చెప్పాను కదా, 3000 బుద్ధ టెంపుల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ పెద్ద టెంపుల్ అయితే సౌల్ సిటీలో ఉంది. సౌల్ సిటీ మధ్యలో జోగేసా బుద్ధ టెంపుల్ అనేసి ఉంది. ఇంతకుముందు మేము సౌల్లో ఉన్నప్పుడైతే నేను లాస్ట్ ఇయర్ బుద్ధ బర్త్డేకి అయితే నేను జోగేసా బుద్ధ టెంపుల్కి వెళ్ళినాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చాలా ఫేమస్. అది ఎప్పుడు 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుందంట. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. అది ఒక్కటి మాత్రమే ఎప్పుడు 24 అవర్స్లో ఓపెన్లో ఉండేది. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ కాబట్టి. కొరియా మొత్తంలో 3000 ఉన్నాయి. జోగేసా బుద్ధ టెంపుల్ మాత్రము 1910లో కట్టారంట ఆ టెంపుల్ని. ఇక లోపలికి వెళ్దాము అనేసరికి వర్షం అయితే లైట్గా తుంపర పడతా ఉంది. అందుకనేసి పక్కన అయితే సైడ్ నిలబడుకున్నాము. ఇంకా కొంతసేపు వెయిట్ చేస్తే తగ్గిపోయింది, వెళ్తా ఉన్నాము లోపలికి. ఇక్కడంతా టెంట్లు వేశారు కదా, ఇది చూడండి. ఇక్కడ ఎందుకు క్యూలో నిలబడుతున్నారంటే అక్కడ భోజనాలు పెడుతున్నామని చెప్పారు కదా, దానికోసం అయితే క్యూలో వెళ్ళాలి భోజనాల కోసము. ఇక్కడ చూడండి, అక్కడ వచ్చి వాళ్ళు ఇది కొరియా ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఆ పక్క ఈ పక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళు అభిషేకం చేస్తున్నారు బుద్ధునికి. కొరియా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకో ఉంటారు. ఇది మెయిన్ లోపల అనమాట గుళ్ళో. బుద్ధుడు చాలా బాగున్నాడు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చొని ధ్యానం చేసుకొని మొక్కొని ఫొటోస్ తీసుకొని అయితే వచ్చాము. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు చూపిస్తాను నెక్స్ట్ అవి ట్యాగ్లంతా అనేసి. ఇక్కడైతే పైన అయితే మొత్తం ట్యాగ్లన్నీ ఏలాడేస్తారనమాట. మనము అప్పటికప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన పేరు రాయించుకొని అప్పుడైనా పెట్టచ్చు. లేదంటే మనం ముందుగానే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని మనం మనీ పే చేసేస్తే కనుక మన పేరుతో వాళ్ళు ఒక సైడ్ నెంబరు, ఒక సైడ్ మన పేరు రాసి వాళ్ళు ట్యాగ్ అయితే కట్టేస్తారు అక్కడ. మళ్ళీ మనం వెళ్ళి మా ట్యాగ్ ఎక్కడ అని చూపిస్తే వాళ్ళు ఎక్కడ పెట్టారు అనేది వాళ్ళు నంబర్స్ ప్రకారం ట్యాగ్లు అయితే పెట్టేస్తారు. అక్కడ మనం అడిగినప్పుడు మన నంబరు, మన పేరు చూపించి ట్యాగ్ అయితే చూపిస్తారు. ఇక్కడే చూడండి ట్యాగ్లు అన్నీ దేవుడి దగ్గర మొత్తము ఆ ట్యాగ్లే ఉన్నాయి. ధ్యాన మందిరాలు ఎక్కడ 3-4 చోట్లు ఉన్నాయి. మొత్తం ధ్యాన మందిరాల్లోనే ఇట్లా ట్యాగ్స్ అయితే పైన అయితే కట్టేస్తారనమాట. వీళ్ళు నమ్ముతారు, మనం నమ్ముతాం కదా దేవుడు మనకి కోరికలు తీరుతారు అనేసి. అట్లే వీళ్ళు కూడా ఇలా కోరికలు తీరుతాయి ఇట్లా కడితే అనేసి అయితే వీళ్ళ నమ్మకం అనమాట. మనం దేవునికి ఏదైనా దానం చేయాలంటే తీసుకొని వచ్చి ఇక్కడైతే దేవుని దగ్గర పెట్టేసి మనం మొక్కుంటే వాళ్ళు నెక్స్ట్ కొంతసేపు పెట్టేసి అవి తీసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చి పెడతారు కదా, అట్లా. ఈ బుద్ధ టెంపుల్ మొత్తం ఈ ఫ్రూట్స్ అయితే పెట్టేశారు. అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టలేదు, సేమ్ ఇదే ఫ్రూట్స్ ఇదే ప్యాటర్న్లో అయితే పెట్టారనమాట. పైనాపిల్, బేరికాయలు, ఆపిల్స్, కివి, టమోటా, ఆరెంజ్, వాటర్ మిలను
ఈ టమోటాలు ఎందుకు పెట్టారో నాకైతే ఇవన్నీ ఫ్రూట్స్ ఓకే. టమోటా ఎందుకు పెట్టినారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. టమోటాలు ఒక్కొక్కటి సైజు కూడా భయంకరంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి పెట్టేశారు. ఇక్కడ అంతా చూడండి బుద్ధులే అన్నమాట. చిన్న చిన్నవి విగ్రహాల్లాగా పెట్టేశారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా క్యాండిల్స్ అయితే వెలిగించేశారు. మనం దేవుడికి ఏదైనా విరాళాలు ఇస్తే కనుక మన పేరు కూడా రాసి అక్కడ పెడతారంట. ఇంకా ఇక్కడ గంట చాలా పెద్దగా ఉంది. దేవుడి గంట కూడా. ఈ బుద్ధా టెంపుల్ని ఒకసారి అంతా చూపిస్తాను చూడండి ఇటు సైడ్ నుంచి. ఇంకా అందరూ అయితే ధ్యానం చేసుకుంటూ మొక్కుంటా ఉన్నారు. లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అందరూ ఇంక అట్లయితే వచ్చి మొక్కొని కూర్చోంటారు. ఇక్కడ సాంగ్స్ కూడా బుద్ధుని సాంగ్స్ అయితే మ్యూజిక్ పెట్టేసి బుద్ధుని సాంగ్స్ వస్తున్నాయి. అవి పెట్టకూడదనేసి నేనైతే పెట్టలేదు. ఇంకా ఇక్కడ అదే అభిషేకం అని చెప్పాను కదా, ఇట్లా క్యూలో డెకరేషన్స్. ఆ పూలన్నీ చూడ్డానికైతే ఎంత చాలా బాగున్నాయి కదా, కానీ అవన్నీ ప్లాస్టిక్ పూలే. ఒరిజినల్ పూలు అక్కడక్కడ ఒక్కొక్కటి మాత్రమే పెట్టారు. మిగతా అన్నీ ఇవంతా ప్లాస్టిక్కే అనమాట. ఇక్కడ గుళ్ళో ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఈ గుడి వెనక సైడు మొత్తం అడవే ఉంది. ఆ అడవిలో కూడా చాలా ధ్యాన మందిరాలు అయితే ఉన్నాయంటే, బుద్ధుడు కూడా ఉన్నాడంట. అందరూ అయితే పైకి ఎక్కి వెళ్తా ఉన్నారు. ఆ అడవి పైకి ఎక్కుతామా ఎక్కలేమో అనేసి ఉన్నారు. ఇక్కడైతే కొన్ని చాలా పెట్టారు. ఇక్కడ అట్లా బుద్ధుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళొచ్చు అనేసి దారి కూడా పెట్టారు. చాలామంది అయితే వెళ్తున్నారు. మేము వెళ్దామా అని చూసాము. ఒక చోటకైతే వెళ్ళాం కానీ ఇంక అన్ని చోట్లకు వెళ్ళలేదు. అప్పటికే కష్టం అయిపోయింది మా పాపను ఎత్తుకొని వెళ్ళడం అనేది. దారి కూడా అంత సమంగా లేదు. కొరియాలో బుద్ధా టెంపుల్ ఎక్కడున్నా ఏదైనా డెకరేషన్ అంటే మాత్రము ఖచ్చితంగా ఈ బెలూన్స్ అయితే కడతారు. కొంచెం దూరం మొత్తం కడతారు. ఇక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా చిన్న టెంపుల్ అయినా ఉంటుంది బుద్ధా టెంపుల్. అట్లయితే మనం బాగా గుర్తు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా మేమైతే లోపల నుంచి ధ్యానం చేసుకునేసి కొంతసేపు అక్కడే కూర్చొని ప్రశాంతంగా ఉండింది. ఇంకా బయట అయితే వచ్చేస్తున్నాము. ఇదైతే పైకి ఎగరేస్తారంట నైట్లో. మళ్ళీ తర్వాత ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకొని అది పేపర్ పైన రాసి అక్కడైతే స్టిక్ చేయాలంట. అక్కడ స్టిక్ చేసిన తర్వాత అది నైట్ ఎగరేస్తారంట. ఇంకా ఆంటీ మేము అది చూస్తూ ఉంటే వాళ్ళే పిలిచి ఫస్ట్ చాక్లెట్లు అయితే తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళీ వెళ్ళి బిస్కెట్లు కూడా తీసుకొచ్చింది. ఒక ఆంటీ అయితే ఇంకా ప్రసాదం ఇచ్చింది. ఆ ప్రసాదం అదే మామూలుగా రైస్తో చేస్తారు. రైస్ కేక్ లాగా ఉంటుంది. ఆ రైస్ లోపల అయితే ఇవి గ్రేప్స్ అయితే పెట్టేసింటారు. అది ప్రసాదం లాగా ఇస్తున్నారు వాళ్ళు కూడా. ఆంటీ అయితే ఇంకా మాకు మొత్తం అది ఇచ్చేసింది అనమాట. చాలానే ఉండింది. ఇంకా ఇవే పైకి ఎగరేసి పేర్లన్నీ రాసి స్టిక్ చేసేసినారు చూడండి. ఇంకా ఈ బెలూన్స్ అది బెలూన్ లాగా ఉంటుంది, అది ఎగరేస్తారంట నైటు. ఇంకా క్యూ అయితే కన్నా భోజనాలకి అసలు తగ్గలేదు, అట్లే ఉంది. భోజనాలు అయిపోయినాయంట. ఇంకా వాళ్ళు చేస్తా అంటే క్యూ అయితే తగ్గలేదు, అట్లే ఉంది. ఇంకా మేము సర్లే అది క్యూ ఇంకా కొంచెం కదలని తర్వాత వెళ్దామని ఇటు సైడ్ అయితే ప్రసాదం అదే ఇస్తున్నారని చెప్పా కదా. గ్రీన్ టీ ఇచ్చారు. మనకు కావాలంటే వేరే రకం టీ కూడా ఉంది. ఇంకా మీకు గ్రీన్ టీ పోసారా ఆంటీ వాళ్ళు. మేమైతే అది గ్రీన్ టీ తీసుకున్నాము. అదే ప్రసాదము రైస్ కేకు మధ్యలో గ్రేప్స్ పెట్టేసి ఇచ్చేశారు. మేమైతే ఇంకా 2 గ్రీన్ టీ తీసుకొని మా పాపకి దర్శిత్ అయితే ప్రసాదం తీసుకున్నారు. ఇంకా పుల్లకి చెక్కిస్తా అంటే మా పాప లెఫ్ట్ హ్యాండ్, ఆ పాప ఎందుకో అన్నిటికీ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అయిపోయింది. రాయడము లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తూ ఉంది, తినడము లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తుంది. కాబట్టి ఆ పాపకి అన్నీ లెఫ్ట్ హ్యాండ్తోనే వస్తుంది. అది ఎలా మానిపించాలనేది అయితే నాకు అర్థం కావడం లేదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, ఎలా మానిపిస్తే వాళ్ళు మానేస్తారు అనేసి. ఇక్కడైతే మేము కూడా వాటర్తో అయితే అభిషేకం చేద్దామని అయితే ఇక్కడైతే అభిషేకం చేస్తూ ఉన్నాము. ఇంకా అంకుల్ వాళ్ళు వెనకాల మా సైడ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ మనం అభిషేకం చేసే కొద్దీ మనం దాంట్లో కింద నుంచినే వాటర్ వస్తూ ఉన్నాయి, అయిపోయే కొద్దీ వస్తూ ఉన్నాయి. అట్లా పెట్టేశారు మ్యూజిక్ లాగా అయితే కన్నా. ఇదే పైకి అడవిలోకి ఎక్కాము, కొంచెం దూరం అందని చెప్పాను కదా. ఇంకా ఇక్కడైతే వచ్చాము. ఇక్కడ కూడా చూడండి నేమ్స్ రాసేసి ట్యాగ్స్ అయితే పైన అంటించేశారు. ఇక్కడైతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం చుట్టుపక్కల అడవే కదా, చెట్లన్నీ ఉన్నాయి. ఇంకా పక్షుల సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే భలే నచ్చింది. కింద కంటే కూడా ఇక్కడ బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడ మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఇంకొక ధ్యాన మందిరం అయితే ఉండింది. ఇక్కడ దర్శితే ఫస్ట్ పోయి నేను ధ్యానం చేస్తానని చేస్తా అన్నాడు. ఇంకా మేమంతా పోయి కూర్చొని కొంతసేపు ధ్యానం అయితే చేసుకున్నాము. ఈ క్యాండిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. క్యాండిల్స్ కూడా మన పేరు కూడా రాసియచ్చు దానిపైన, క్యాండిల్స్ పైన ప్రొవైడ్ చేసి వాళ్ళైతే అయిపోయే కొద్దీ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇంకా భోజనాలు పెడుతున్నారు. కిందికి వెళ్ళి ఇంకా భోజనాలు తినేసి అయితే బయలుదేరేద్దామనేసి మేము కూడా ఇక్కడ వచ్చి క్యూలో నిలబడుకున్నాము. భోజనాలు అయిపోయినాయి, కొంతసేపు వెయిట్ చేయండి తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. ఈయన వచ్చి చెప్తున్నాడు ఎక్కువ భోజనాలు ఇంతకుముందు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి.
కొన్ని పెడతాము వెయిట్ చేయండి అనేసి. ఇదంతా భోజనాలు తినేదానికి వాళ్ళు టేబుల్స్ అంతా వేసేశారు. టిష్యూ రోల్స్ యాలగట్టారనమాట. ప్రతి ఒక్క టేబుల్కి టిష్యూ రోల్స్ కూడా యాలగట్టారు. వాళ్ళు తినేసిన తర్వాత టిష్యూలతో తుడుచుకోవడానికి. ఇంకా మందు కూడా పెట్టారంట, అదే డంప్లింగ్స్ కూడా పెట్టారు. కానీ అది ఆ సాస్ అదే డంప్లింగ్స్ అయిపోయినాయి అనేసి చెప్పారు. ఇంకా ఉండేదే ఏమనుకోవద్దండి, ఉండేది పెడుతున్నాము అనేసి చెప్పారు. బిబింపప్పు పట్టారు. ఇది రైస్ సాస్ కొంచెం వేస్తారు, తర్వాత ర్యాడిస్ కిమ్చి వేస్తారు, సీవీడ్ ఇవన్నీ వేసేసి కలిపేసి తినమని చెప్పారు. మళ్ళీ సూప్ కూడా ఒక బౌల్లో అయితే కూరాకుతో చేసిన సూప్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇదే సూప్ వేశారు. ఇంతకుముందు అయితే ఫుడ్లు చాలానే ఉన్నాయి. ఇంకా మేము ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది కాబట్టి ఈ బిబింపప్పు సూప్ ఇచ్చారు. ఇంకా మేమైతే టేబుల్స్ దగ్గర తీసుకెళ్ళి తింటున్నాము. అది భోజనం లేట్ అవుతుంది అని చెప్పే అందరికీ అక్కడ ఐస్ క్రీమ్లు ఇస్తున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు అయినా ఐస్ క్రీమ్లు తీసుకోవచ్చు. వాళ్ళైతే వెళ్ళి తీసుకొని ఐస్ క్రీమ్లు తింటున్నారు. ఇంకా మా పాప కావాలనే అందరికి మా పాపకి అయితే దర్శిత్కి తీసుకొచ్చాము. ఆ పాప భోజనం చూసేందరికి నేను అన్నం తింటాను అని చెప్పేసి ఐస్ క్రీమ్ తినలా. ఇంకా ఆ ఐస్ క్రీమ్ నేనే తినేసి ఇంకా ఈ బిబింపప్పు మొత్తం ఇట్లా కలుపుకొని సీవీడు సాసు మొత్తం ఇంకా కిమ్చి ఉంటుందన్నమాట, రాడిష్ కిమ్చి, అవన్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు చూసాంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే కిమ్చి ఉంది, మనకి ఇష్టమైన ఫుడ్ కదా. ఇంకా భోజనాలు తినేసిన తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఐస్ క్రీమ్లు అయితే ఇస్తున్నారు. ఇంకా ఐస్ క్రీమ్లు తీసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి. నాకు ఇంకా మస్క్ మిలన్ ఐస్ క్రీము, లేదంటే మామూలుగా క్రీము పాలతో చేసిన మిల్క్ ఐస్ క్రీమ్ అయితే ఇష్టము. ఇంకా నేనైతే అవి తీసుకున్నాను. ఒక్కొక్కరు ఎన్ని ఐస్ క్రీములు ఎన్ని తింటున్నారో ఏమో. ఫ్రీగా వస్తే ఎవరైనా, మన వాళ్ళే కాదు ఎవరైనా కూడా ఫ్రీగా వస్తే ఏం వదిలిపెట్టేటికి అయితే కనిపించడం. నాకు అట్లనే అనిపించింది. కొరియా వాళ్ళు కూడా ఫ్రీగా వస్తే ఎవరు ఏం వదలరు అనేసి. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ దర్శిత్కి ఇంకోటి ఇస్తా అంటే ఆయన వద్దు నేను తీసుకున్నానని చెప్పాడు. ఇంకా ఐస్ క్రీమ్లు అయితే తీసుకొని ఇంక అందరూ తలా ఒక ఐస్ క్రీమ్ తినుకుంటా మళ్ళీ ఇంకా మిట్ట దిగాలి. అప్పుడు కష్టపడి మిట్ట ఎక్కినాము, ఇప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ తింటా బాగా ఫుల్గా తినేసి దిగుతూ ఉన్నామన్నమాట. వీళ్ళు ఈ కొండల్లో కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అది కూడా వదులుకున్న అయితే కన్నా వ్యవసాయం అయితే చేస్తున్నారు. నేను అక్కడ వీడియో తీసుకుంటా వస్తా అంటే ఆ తాత అయితే అది వలిచి ఆ నట్టు అయితే ఇచ్చాడు, తినమని చెప్పాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ నట్టు. నాకు దాని పేరు అయితే తెలియదు, మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. కొరియాలో వ్యవసాయం ఎక్కువగా పెద్దవాళ్ళే చేస్తా అంటారు, అవ్వ తాత వాళ్ళే. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే చూడండి, కొండ గుట్టల పైన కూడా ఇక్కడైతే చేసేస్తారు చూడండి. టమోటాలు, కూరాకులు అన్నీ చేశారు. ఇటు సైడు అటు సైడ్ కింద కూడా చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.